డాన్స్ అంటే అసీనికి చాలా ఇష్టం అంట. అట్టా అని ఐటమ్ సాంగ్స్ లో మాత్రం చేయనంటుంది. నలుగురు హీరోయిన్లు ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకత ఉండేటట్టు చూసుకుంటానని చెప్తుంది. అసలు అసీన్ కాన్ఫిడెన్స్ ఏందో ఈ చిట్ చాట్ చూసి మీరు తెలుసుకోండి. హలో అసీన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మామా, నువ్వెలా ఉన్నావు? నేనెప్పుడో సూపరే. నీ హిందీ సినిమాల సంగతి ఏంది? వెరీ హ్యాపీ విత్ మై కెరీర్. నలుగురిలో నారాయణకు కూడా రెడీ అయిపోయినట్టున్నావుగా. అంటే ఏంటి మామా? సినిమాలో నువ్వుగాక ఇంకో నలుగురు హీరోయిన్లున్నా చేస్తున్నావుగా. అందులో తప్పేముంది? ఛాన్సులు రానప్పుడు ఏదో ఒకటి చెయ్యాలా, అంతేనా? అలా ఏం లేదు. నలుగురు హీరోయిన్లున్నా ఐదుగురున్నా నాకంటూ గుర్తింపుంది. ఒక్క పాటలో కనిపించి గుర్తింపు కొట్టేస్తావా? నా యాక్టింగ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తా. ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని చేయడం తప్పిస్తే అంతుందే? నాకు అలాంటి ప్రాబ్లం లేదు మామా. ఏదో ఒక ఛాన్స్ వస్తుందిగా, నీకెందుకు ప్రాబ్లం? నా మీద నాకు నమ్మకం లేకపోతే భయపడాలి. నమ్మకం ఉంటే సరిపోద్దే. ఫ్రేమ్ లో 10 మంది ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే కెపాసిటీ నాకుంది మామా. ప్రతి ఒక్కరూ అట్టాగే అనుకుంటారులే. బట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. మామా, బేసిక్ గా నేను ఫ్రెండ్లీ టైప్. అందుకేనా అందరితోనూ రాసుకుంటా పూసుకుంటా ఆఫర్ల కోసం తిరుగుతుంటావు? నోనో, ఫ్రెండ్లీగా ఉంటా అంతే. నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు. భుజాలు తడుముకుంటావు ఎందుకు? హౌస్ఫుల్ 2 సెట్ లో జాక్వెలైన్, జెరిన్, షాన్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. లేకపోతే సెట్ లో కొట్టుకుంటారా ఏంది? మేం కలిసి సీన్స్ చేసేటప్పుడు చాలా సందడిగా ఉండేది మామా. బయటకు వచ్చాక తిట్టుకునేవాళ్ళా? ఆ అవసరం రాలేదే. వస్తే తిట్టుకుంటారా? అంతమంది హీరోయిన్లు ఉన్నారు కాబట్టి నేను ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యానని నేనంటే గిట్టని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఊరకే ఎందుకు చేస్తారులే, నిప్పు లేందే పొగరాదుగా. కానీ ఇండస్ట్రీలో నిప్పు లేకపోయినా వస్తుంది మామా. అబ్బషా, నిజమా? మేం కూడా నమ్మాలా? వద్దు మామా, అలాంటి వార్తలు నమ్మొద్దు. ఏది నువ్వు చెప్పేయేనా? కాదు, ఎవరు పుట్టిస్తున్న గాసిప్స్. సరేగానే, చాలా మంది హీరోయిన్లు ఎక్స్ట్రా సాంగ్స్ చేస్తున్నారు కదా, నువ్వేమన్నా చేసే ఛాన్స్ ఉందా? చూడు మామా, నాకు భరతనాట్యం వచ్చు. ఐటమ్ సాంగ్ లో కూడా డాన్స్ చేస్తావా ఏంది? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అయితే మాత్రం ఐటమ్ సాంగ్స్ లో ఆ డాన్స్ చేస్తే బాగుండదేమో కదా. అది కాదు మామా. ఇంకేంది? డాన్స్ ఇష్టం, కానీ నాకు ఐటమ్ సాంగ్స్ చేయడం ఇష్టం లేదు. ఎందుకట? బానే డబ్బులు ఇస్తారుగా. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా నాకు ఇష్టం లేదు. ఒక్క పాట చేస్తే చాలు ఐటమ్ గర్ల్ అని అందరూ అనేస్తారు. అందులో తప్పేముంది? బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు మామా. మరి మిగిలిన వాళ్ళందరూ నీ ఉద్దేశంలో ఎర్రోళ్ళా? అది వాళ్ళ ఇష్టం, నేను మాత్రం చేయను. వాకే, ఆల్ ద బెస్ట్. బాగా ఎంజాయ్ చెయ్యి. ఓకే మామా, బాయ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్ లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే.